Namaskaram. I'm Dr. S.A. Kumar from Nobel Clinic, Gandamguda, Hyderabad. And actually, మా క్లినిక్లో ఆల్ సార్ట్ ఆఫ్ అన్ని రకాల ట్రీట్మెంట్స్ మనకు న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో దీనిలో స్పెసిఫికలీ కొన్ని రెమెడీస్ నేను లైక్ న్యాచురల్ రెమెడీస్ చెప్తాను. ఇంకో కొన్ని ఎట్లా ఉంటుంది అంటే కొన్ని న్యాచురల్ మెడిసిన్స్ ఆల్సో ఈస్ అవైలబుల్ విత్ మీ. సో ఈ న్యాచురల్ మెడిసిన్స్ మీరు వాడితే మీకు నార్మల్గా ఎనీ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ it will be cured with the natural medicines or natural therapies. So this kind of treatment is available. And in spite of using for chemical medicines, different types of chemicals, medicines మీరు వాడకుండా దాని సైడ్ ఎఫెక్ట్ తీసుకోకుండా మీరు ఇన్ కేస్ న్యాచురల్ పద్ధతి అని మీరు పాటించి మీరు కరెక్ట్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మీరు ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కు తగ్గించుకోవచ్చు. సో దానిలో ఒక అతి ముఖ్యమైన విషయం ఇప్పుడు ఏంటంటే ఒబేసిటీ. సో దట్ ఈజ్ అంటే బాగా లావు అవడం కానీ లేకపోతే ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ మనం చెప్తాం. సో దాంతో బట్టి కొంతమందికి వెరీ వెరీ స్పెసిఫికల్ నేను చూస్తున్నా ఏంటంటే లైక్ అబ్డోమిన్ ఫ్యాట్, లోవర్ అబ్డోమిన్ ఫ్యాట్ వాళ్ళకు పెరిగిపోవడం. సో దానివల్ల కూడా ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. బట్ దీని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ టైపు ప్రాబ్లమ్స్ మనకు ఎందుకు వస్తుంది, ఇది తెలుసుకుంటే మనం డెఫినెట్గా మనం అన్ని రకాల ప్రాబ్లమ్స్కి రెమెడీ మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ అక్కడ ఏమొస్తుందంటే ఇఫ్ యూ హ్యావ్ B12 డెఫిషియన్సీ మీరు చెక్ చేయండి. B12 డెఫిషియన్సీ ఉంటే కూడా మీకు డెఫినెట్గా మీకు లావు అవడం అవకాశం ఉంది. ఐ మీన్ లోవర్ అబ్డోమిన్ ఫ్యాట్ పెరగడం కూడా అవకాశం ఉంది. అండ్ లేజియస్ట్ లైఫ్ స్టైల్, సపోజ్ మీరు డైలీ బేసిస్ జస్ట్ ఆఫీస్కి వెళ్తున్నారు, అగైన్ అక్కడి నుంచి వచ్చేస్తున్నారు, యు ఆర్ హ్యావింగ్ ఫుడ్, యు ఆర్ జస్ట్ స్లీపింగ్ and you don't have any other physical activities, no exercise, nothing, no walking, ఎలా ఏమైనా ఉంటే కూడా మనము కొంచెం మైన్యూట్ కరెక్షన్ ఇన్ ద లైఫ్ స్టైల్ విల్ హెల్ప్ యూ అవుట్ టు గెట్ రిడ్ ఆఫ్ ద ఒబేసిటీ. ఓకే, సో దీనిలో యాక్చువల్లీ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఒకటి మీరు డయాబెటీస్ ఉందా లేదా చెక్ చేయాలి. అండ్ మీకు ఇంకొక టెస్ట్ దట్ ఈజ్ యాక్చువల్లీ కాల్ C16, ఈ టెస్ట్ కూడా మీరు చేయించాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొక టెస్ట్ గురించి నేను చెప్పాను, లైక్ ఇట్ ఈస్ ఇన్సులిన్, ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా మీరు చెక్ చేయాలి. ఇన్ కేస్ ఫాస్టింగ్ ఇన్సులిన్ మీకు ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ద 6 రేంజ్లో ఉంటే కూడా మీకు డెఫినెట్గా ఏమవుతుందంటే ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. సో ఫాస్టింగ్ ఇన్సులిన్ మీరు చెక్ చేసి చూడండి. అండ్ B12 డెఫిషియన్సీ ఉందా లేదా అది కూడా చూడండి. చూసేసిన తర్వాత దెన్ యూ షుడ్ థింక్ ఆఫ్ ద డయట్ ప్యాటర్న్. అండ్ దానిలో స్పెసిఫిక్ డయట్ ఫర్ ద స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ గురించి మేము రూట్ కాజ్కు అన్ని పర్టికులర్గా మేము అనాలిసిస్ చేసి తర్వాత వీ జస్ట్ ఆఫర్ ద ట్రీట్మెంట్. సో ఎలా ఉంటుంది అనమాట. సో దానిలో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం డైలీ బేసిస్లో 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. సపోజ్ ఓకే మనకు కారణం ఏం తెలియదు, ఇప్పుడు వై ఐఎమ్ గెటింగ్ ఒబేస్ అని మనకు తెలియదు, బట్ మనకు ఓవరాల్గా మనకు వెయిట్ తగ్గించాలి. ఓవరాల్గా తగ్గించాలంటే ఐఎమ్ టేకింగ్ వన్ వెరీ సింపుల్ డయట్ ప్యాటర్న్. ఈ సింపుల్ డయట్ ప్యాటర్న్ మీరు ఇన్ కేస్ పాటించారంటే విత్ ఇన్ ఏ మంత్ ఆఫ్ టైం మీకు మినిమం 2 to 3 kg మీకు తగ్గుతుంది. ఓకే, సో ఈ డయట్ ప్యాటర్న్ మీరు పాటిస్తే కరెక్ట్గా, దానిలో మళ్ళీ డివేట్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మేము తినేసామని చెప్తే కుదరద్దు అది. ఓకే, సో నేను చెప్పిన డయట్ ప్యాటర్న్ కరెక్ట్గా ఫాలో అవ్వండి అండ్ మీకు డెఫినెట్గా ఒక మంచి రెమెడీ ఇప్పుడు చెప్తున్నా. అండ్ ఈ రెమెడీ మీరు ఫాలో అయితే మీకు 100% ఈ వెయిట్ లాస్కి బాగా పనికి వస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మీరు 3 times తీసుకోండి ఫుడ్. 3 times ఎవ్రీ ఫుడ్ టు ఫుడ్ 6 hour గ్యాప్ ఇవ్వండి. ఓకే, సో 6 hour గ్యాప్ ఇస్ మస్ట్. ఆ 6 hour గ్యాప్లు మీరు వేరే ఏం తినకూడదు, చాయ్ కూడా తాగకూడదు. అండ్ టీ ఇన్ కేస్ తీసుకుంటే బ్లాక్ టీ, గ్రీన్ టీ అండ్ గ్రీన్ కాఫీ ఇది అన్నీ తీసుకోవచ్చు. దిస్ ఇస్ 1. ద సెకండ్ థింగ్, ఓకే మీరు సపోజ్ ఇఫ్ యు ఆర్ ఇంటూ ఒబేసిటీ కేటగిరీ లైక్ ఓవర్ వెయిట్ కేటగిరీకి మీరు దాటిపోయారు అండ్ యు ఆర్ పుట్టింగ్ ఆన్ వెరీ హెవీ వెయిట్ అండ్ వెరీ ఫాస్ట్గా అన్నీ పెరుగుతూనే ఉన్నాయి మీకు అండ్ వెయిట్ తగ్గడానికి అవకాశం లేనే లేదు, మీరు మెడిసిన్స్ వాడేశారు, రకరకాల రెమెడీ తీసుకున్నారు, అయినా సరే తగ్గడం లేదు అంటే దర్ ఈజ్ ఓన్లీ వన్ వే లెఫ్ట్ over there. You have to come to 2 times diet daily. Okay, and ఈ 2 times మధ్యలో మీకు 8 hours గ్యాప్ ఉండాలి. ప్రతిరోజు 2 పూటలు తినండి అండ్ 8 hours గ్యాప్ ఇవ్వండి.
ఈ 8 hours గ్యాప్లు మీరు ఏం తినకూడదు, ఓన్లీ ఎక్సెప్ట్ వాటర్. యూ షుడ్ నాట్ టేక్ ఎనీథింగ్ బిట్వీన్ దిస్ 8 hours గ్యాప్. సో ఈ రెమెడీ మీరు పాటించాలి. సో ఈ 2 times గ్యాప్లు మీరు తినాల్సిన విషయం ఏంటంటే ఏదైతే ఉంది అని అది మీరు ఆలోచించండి. దానిలో నేను ఏం చెప్తున్నా అది మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీకు 100 to 100% అక్కడ రిజల్ట్ ఉంటుంది. సో దీనిలో మీరు ఏం చేయాలంటే 100% రిజల్ట్ రావాలంటే ఓన్లీ 2 times ఫుడ్ 8 hours గ్యాప్ మెయింటైన్ చేయండి పర్ డే. అండ్ దానిలో ఫస్ట్ టైం ఫుడ్లో ఓన్లీ ఫ్రూట్స్ తినండి. యూ షుడ్ ఫుల్ఫిల్ యువర్ స్టమక్ విత్ ద ఓన్లీ ఫ్రూట్స్. దట్ ఈస్ number 1. And number 2, after 8 hours, again, you can eat anything, no problem. After 8 hours, you can eat anything, but the second time food should be taken before the sunset. Sunset ki munde మీరు తినాల్సింది. సో ఈ 2 times ఫుడ్ ఈ విధంగా ఉండాలన్నమాట ఒక రోజుకి. సో ఇది మాత్రం మీరు చేశారంటే మీకు డెఫినెట్గా వెయిట్ తగ్గడం మొదలు పెడతాయి. అండ్ ఫ్యాట్ ఫుడ్ కొంచెం మీరు సపోజ్ తగ్గించి తీసుకుంటే, ఈవెన్ దో యు ఆర్ టేకింగ్ 1 time ఓన్లీ నార్మల్ ఫుడ్, దానిలో కూడా ఫ్యాట్ ఫుడ్, హై ఫ్యాట్ ఫుడ్ మీరు తగ్గించి మీరు తీసుకుంటే మీకు చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్. రిమెంబర్ వన్ థింగ్, 1 hour డెఫినెట్లీ ఎక్సర్సైజ్, 2 times డయట్ ప్యాటర్న్ అంటే 2 times ఫుడ్ పర్ డే. అండ్ అనదర్ థింగ్, లో ఫ్యాట్ డయట్. ఇది మాత్రం మీరు చేయండి, డెఫినెట్గా మీకు ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు. అండ్ మీకు 2 to 3 kg యూ కెన్ రిడ్యూస్ ఇన్ ఏ మంత్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ. ఓకే, so just try your level best. You can put the comment on the comment box. I'll definitely get back to you. Otherwise my number is there. Even you can WhatsApp me by writing your problems and all. So I'll take care and I'll get back to you. In fact, if it is not immediately, కొంచెంసేపు తర్వాత అయినా నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. సో డోంట్ వరీ ఫర్ దట్. సపోజ్ బికాజ్ ఐఎమ్ బిజీ విత్ ద పేషెంట్స్, దెన్ అప్పుడు ఏమవుతుంది, కొంచెంసేపు తర్వాత నేను మీకు రిప్లై ఇస్తాను. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. And I'll come out with some other topic on next time. Thank you.